బర్బరీకుడు మహాబలశాలి. అతను కనుక కురుక్షేత్రంలో పాల్గొంటే యుద్ధం తారుమారైపోతుందని గ్రహించిన శ్రీకృష్ణుడు ఏకంగా బర్బరీకుని తలను తనకు కానుకగా అడుగుతాడు. అలా బర్బరీకుడు తల రాజస్థాన్లోని కాటు అనే గ్రామంలో పడిందట. ఆ శిరస్సుని దర్శించుకునేందుకు ఏటా దాదాపు 40 లక్షల మంది జనం కాటు గ్రామానికి చేరుకుంటారని అంచనా. ఈ బర్బరీకుడు ఎవరో తెలుసుకుందాం. కురుక్షేత్రం యుద్ధం 3 నిమిషంలో అందర్నీ చంపగల మహావీరుడు బర్బరీకుడు. ఇతను ఘటోత్కచుడు కుమారుడు. బర్బరీకుడు పూర్వజన్మలో ఓ యక్షుడు బ్రహ్మశాపం వల్ల మానవునిగా జన్మిస్తాడు. ఇతడు తన తల్లి వద్ద నుండి యుద్ధ విద్యలు నేర్చుకుంటాడు. దేవిని ప్రస్థానం చేసుకుని 3 బాణాలను వరముగా పొందుతాడు. ఒక పక్క బర్బరీకుడు పెరుగుతుండగానే కురుక్షేత్రం సంగ్రామం మొదలయ్యే సమయం ఆసన్నం అయింది. భరతఖండంలోని ప్రతి వీరుడు ఏదో ఒక పక్షాన నిలబడాల్సిన తరుణం వచ్చేసింది. పాండవులు, కౌరవులు మధ్య జరిగే యుద్ధాన్ని చూడాలని ఉందని తన తల్లితో చెప్పుతాడు. బర్బరీకుడు తల్లి ఇలా చెబుతుంది, ఒకవేళ నువ్వు యుద్ధంలో పాల్గొన్న పరిస్థితి వస్తే ఏ పక్షమైతే బలహీనంగా ఉందో నీ సాయాన్ని వారికి అందించమని బర్బరీకుడు తల్లి కోరుతుంది. పాండవుల పక్షం బలహీనంగా కనిపిస్తోంది కాబట్టి పాండవుల పక్షాన నిలిచి యుద్ధంలో పాల్గొనడానికి బయలుదేరుతాడు బర్బరీకుడు. మార్గమధ్యలో శ్రీకృష్ణుడు ఒక బ్రాహ్మణుడు రూపంలో అతనికి ఎదురుపడతాడు. 3 బాణాలను తీసుకుని ఏ యుద్ధానికి బయలుదేరుతున్నావు అంటూ బర్బరీకుని ఎగతాళిగా అడుగుతాడు కృష్ణుడు. యుద్ధాన్ని 3 నిమిషంలో ముగించడానికి ఈ 3 బాణాలే చాలు. నా మొదటి బాణం ఎవరిని చంపాలో గుర్తిస్తుంది. నా రెండో బాణం ఎవరెవరిని రక్షించాలో గుర్తిస్తుంది. ఇక 3వ బాణం మొదటి బాణం గుర్తించిన వాటన్నిటినీ సమూలంగా నాశనం చేసి తిరిగి నా 3 బాణాలు నా దగ్గరికి వస్తాయి. నీ మాటలు నమ్మబుద్ధిగా లేవు. నువ్వు చెప్పేదే నిజమైతే ఈ చెట్టు మీద ఉన్న ఆకులు ఒకేసారి రాచేయగలవా అంటూ బర్బరీకుని రెచ్చగొడతాడు శ్రీకృష్ణుడు. కృష్ణుని మాటలకు చిరునవ్వుతో ఆ చెట్టు మీద ఉన్న ఆకులన్నింటినీ గుర్తించేందుకు తన మొదటి బాణాన్ని విడిచిపెడతాడు. అప్పుడు కృష్ణుడు ఒక ఆకుని తన కాలి కింద దాచిపెడతాడు. బర్బరీకుడు బాణం చెట్టు మీద ఆకులన్నింటి మీద తన గుర్తుని వేసి శ్రీకృష్ణుని కాలి చుట్టూ తిరగడం మొదలుపెడుతుంది. అయ్యా, మీ కాలి కింద ఒక ఆకు ఉండిపోయినట్లు ఉంది. దయచేసి మీ పాదాన్ని పక్కకు తీయండి, లేదంటే మీ కాళ్ళు చీల్చుకుని ఆకుని గుర్తిస్తుంది అంటాడు బర్బరీకుడు. తప్పనిసరి పాదం తీయగానే ఆకును గుర్తిస్తుంది బాణం. బర్బరీకుడు రెండవ బాణాన్ని విడిచిపెడతాడు. ఆ చెట్టు మీద ఉన్న రక్షించవలసిన పక్షుల్ని, ఇతర జీవుల్ని గుర్తిస్తుంది. ఇక 3వ బాణాన్ని విడిచిపెడతాడు. మొదట బాణం గుర్తించిన అన్ని ఆకులను రాల్చేసి ఒక దగ్గర మోపు కడుతుంది. బ్రాహ్మణుడు వేషంలో ఉన్న శ్రీకృష్ణుడు ఎవరి పక్షాన నువ్వు నిలబడతావు అని అడగగా అందుకు బర్బరీకుడు ఓడిపోతున్న పక్షాన మాత్రమే యుద్ధంలో పాల్గొంటానని తన తల్లికి మాట ఇచ్చానని చెప్పుతాడు. అప్పుడు బ్రాహ్మణ వేషంలో ఉన్న శ్రీకృష్ణుడు రూపంలో బర్బరీకుడికి దర్శనభాగం కలగజేస్తాడు. అప్పుడు బర్బరీక, నాకు ఒక్క వరం ఇవ్వగలవా అని అడుగుతాడు శ్రీకృష్ణుడు. ఏమిటో చెప్పండి కృష్ణ అని అంటాడు బర్బరీకుడు. నీ తల నరికి నాకు ఇవ్వగలవా అని అడగగా అప్పుడు బర్బరీకుడు తన తల తనే నరకబోతుండగా కృష్ణ, నా తల నువ్వు ఎందుకు కోరుకుంటున్నావు అని బర్బరీకుడు అడుగుతాడు. బర్బరీక, నువ్వు గత జన్మలో ఓ యక్షుడివి. భూమి మీద అధర్మం పెరిగిపోయింది, నువ్వే కాపాడాలి శ్రీ మహావిష్ణు అంటూ బ్రహ్మదేవుడిని వెంటేసుకుని దేవుళ్లంతా నా దగ్గరకు వచ్చారు. దుష్టశక్తుల్ని సంహరించటానికి త్వరలో మనిషిగా జన్మిస్తాను అని వాళ్లకు చెప్పాను. ఇదంతా వింటున్న నువ్వు ఈ మాత్రం దానికి విష్ణువే మనిషిగా అవతరించడం దేనికి? నేనొక్కడిని చాలనా అని ఒకంత పొగరుగా మాట్లాడావు. దానికి నొచ్చుకున్న బ్రహ్మ నీకు ఓ శాపం విధించాడు. ధర్మానికి అధర్మానికి నడుమ భారీ ఘర్షణ జరగబోయే క్షణం వచ్చినప్పుడు మొట్టమొదట బలయ్యేది నువ్వే అని శపించాడు. అందుకు బర్బరీకుడు, కృష్ణ, నేను ఇక్కడకు వచ్చే ముందు కురుక్షేత్రం యుద్ధాన్ని చూడాలని ఆసక్తితో వచ్చాను. అయితే నేను ఇప్పుడు చనిపోతే ఈ యుద్ధాన్ని ఎలా చూడగలను అని అడుగుతాడు బర్బరీకుడు. అందుకు శ్రీకృష్ణుడు, నీ తలని నరికిన వెంటనే నీ తలని తీసుకుని కురుక్షేత్రం దగ్గరలో ఉన్న కొండపైన నీ తలను ఉంచుతాను. ఎప్పుడైతే కురుక్షేత్రం యుద్ధం ముగిసిపోతుందో అప్పుడు నీ తలలో ప్రాణం పోతుంది అని వరం ఇస్తాడు. వెంటనే బర్బరీకుడు తన తలని నరికి కృష్ణుని చేతిలో పెడతాడు. ఇక కృష్ణుడు ఆ తలని తీసుకుని ఒక కొండపై ఉంచుతాడు. ఏ పక్షమైతే బలహీనంగా ఉందో అటువైపు నిలబడతానని బర్బరీకుడు చెప్పాడుగా. పాండవులు బలహీనంగా ఉన్నారు. బర్బరీకుడు పాండవులు తరపున నిలబడతాడు. కృష్ణుడు కూడా పాండవులు వైపు ఉన్నాడు కదా. ఎందుకు కృష్ణుడు బర్బరీకుడు తల అడిగే పరిస్థితి?
ఎందుకు వచ్చిందో తెలుసా? మొదట బర్బరీకుడు పాండవులు పక్షాన పోరాడుతాడు. అప్పుడు పాండవులు సైన్యం కౌరవ సైన్యం కన్నా తక్కువగా ఉంటుంది. అప్పుడు మరల బర్బరీకుడు కౌరవుల పక్షాన నిలబడే పరిస్థితి వస్తుంది. అలా ఒకరి తర్వాత ఒకరు అంటూ శ్రీకృష్ణునితో సహా కురుక్షేత్రం యుద్ధంలో ఉన్నవాళ్లంతా మరణించే పరిస్థితి వస్తుంది. కురుక్షేత్రం యుద్ధం ముగిశాక కేవలం బర్బరీకుడు మాత్రమే జీవించి ఉంటాడు కనుక శ్రీకృష్ణుడు బర్బరీకుడు తల కోరాడు.